వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా వృశ్చిక రాశి వారికి ఆదాయ వ్యయాలు చూసేదైతే వృశ్చిక రాశి వారికి ఆదాయం 8% ఉంటుంది. వ్యయం 14% ఉంది. ఆరోగ్యం 2, అనారోగ్యం 3% ఉంది. రాజ్యపూజ్యం 5, రాజకోపం 6, సుఖము 3, దుఃఖము 3 ఉంటుంది. ఇది విశేషమైన కోష్టకం. అయితే ఈ సంవత్సరంలో చాలా విశేషమైన పుణ్యఫలం మీకుంది. ఈ మే తర్వాత అంటే మే 1వ తేదీ నుంచి గురు సప్తమ స్థానానికి వస్తాడు. ఎన్నో సంవత్సరాలు, ఎన్నో రోజుల తర్వాత మీకు శుభ ప్రతిఫలం వస్తూ ఉంది. సప్తమ గురువు ఉంటే 1000 దోషాలున్నా దూరం అవుతాయి. అది గురువిచ్చే పుణ్యఫలం. మహా అద్భుతం గురువు. చాలా విశేషమైన జన్మజాతకం గురువు. ఈ ఒక గురువు సప్తంలో ఉండడం వల్ల పరిపూర్ణమైన గురు దృష్టి వృశ్చిక రాశిపై ప్రభావం చూపించడం వలన వృశ్చిక రాశి వాళ్ళు ఎంతో అదృష్టవంతులు అవుతారు. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా జరగని పనులు జరుగుతాయి. ఎన్నో సంవత్సరాల నుంచి మీరు కన్ఫ్యూజన్లో ఉండే వాటిని ఈ సంవత్సరంలో కరెక్ట్ అయిన నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తారు. బాగుంది. ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది. వివాహం లేని వారికి వివాహ యోగం, కళ్యాణ గడియలు వెతుక్కొని వస్తాయి. ఇక అదే విధానంగా సంతానం లేదు అని శోభ అనుభవిస్తున్న వారికి సంతాన యోగం. డాక్టర్ని కన్సల్ట్ చేసి ఎన్నో రీత్యా ఔషధాలని స్వీకరించుంటారు, ట్రీట్మెంట్ తీసుకో ఉంటారు. అవన్నిటిని భరిస్తూ నిరాశతో ఉన్న వారికి ఈ సంవత్సరం అదృష్టం కలిసి వచ్చేస్తుంది. ఖచ్చితంగా సంతాన యోగం ప్రాప్తిస్తుంది. మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయండి. అదే విధానంగా ఈ సంవత్సరంలో ఉద్యోగ రీత్యా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఎగ్జామ్స్ రాసి అలసిపోతుంటారు కదా. ఈ సంవత్సరంలో చూడండి, మీకు అనుకోకుండానే కష్టపడిన వారికి ప్రతిఫలం వచ్చేస్తుంది. ఈ సంవత్సరం కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. అది ఎందుకు అనేది తర్వాత తెలియజేస్తాను. బట్ మంచి నిర్ణయాలు తీసుకుంటే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. భూలాభం ఉంది. కొత్తగా భూమి కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకి అధికమైన లాభం ప్రాప్తిస్తుంది. విదేశీ యోగము మీకు లాభాన్ని అందించబడుతుంది. మరియు అదే విధానంగా పిత్రాజిత ఆస్తి వస్తుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది, సఖ్యత ఉంటుంది. బంధు బాంధవుల్లో మీదైన గుర్తింపు, మంచి పేరు తెచ్చుకుంటారు. ఇవన్నీ కూడా గురు అనుగ్రహం వల్ల ప్రాప్తిస్తుంది. తీర్థక్షేత్రాల దర్శనాలు, గురువులు అంటే ఆధ్యాత్మిక వ్యక్తుల పరిచయాలు, సంగీతము, నాట్యము, నృత్యము ఇటువంటి వాటిపైన ఆకర్షించి వాటిని నేర్చుకోవడానికి ప్రయత్నించడము, ఇటువంటివి ఎన్నో మంచి కార్యాలు సుసూత్రంగా చేస్తారు. అయితే ఈ సంవత్సరం మీకు చాలా టర్న్ అవుతుంది. అంటే మీరు ఊహించలేని విధానంగా మీ జీవితం టర్నింగ్ పాయింట్ ఇది. ఎందుకు అంటే ఈ సంవత్సరంలో గురు సప్తంలో రావడం వల్ల మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఎన్నో విధాలుగా భగవంతుడు దారి చూపిస్తారు. అయితే సప్తంలో గురువు ఉన్నాడు. ఆ సప్తమ గురు ప్రభావం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ అర్ధమాష్టం అంటే చతుర్థ శని, పంచమ రాహు వల్ల, చతుర్థ శని పంచమ రాహు వల్ల కన్ఫ్యూజన్ స్టేటస్లో పడిపోతాం. చేయాలా వద్దా, వెళ్ళాలా వద్దా, చేస్తే ఏమవుతుందో, ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అని కాస్త మానసికంగా బాధపడుతూ రైట్ టైంకి రైట్ డిసిషన్స్ తీసుకోకుండా చాలా నష్టపోయే సందర్భాలు ఉంటాయి. అందుకే కరెక్ట్ అయిన ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోండి. వృశ్చిక రాశి వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరం అదృష్ట మాసమే. రాజకీయ క్షేత్రంలో ఉన్న వారికి అభివృద్ధి ఉంది, శుభమే జరుగుతుంది. ఇక విశేషంగా ఉన్నత స్థానంలో అధికారంలో ఉన్న వారికి అభివృద్ధి బాగుంది. మరియు ప్రైవేట్ సెక్టర్ జాబ్లో ఉన్న వాళ్ళకి అదృష్టవంతులే. ఈ సంవత్సరం చాలా శుభంగా ఉంటుంది. భూలాభం, గృహయోగాలు కూడా ఉన్నాయి. మీకు ప్రయత్నించండి. ఖచ్చితంగా ప్రయత్నిస్తే ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. ఇక ఈ సంవత్సరంలో స్త్రీలు స్వంతంగా వ్యాపారం చేసే వారికి చాలా అభివృద్ధి చెందుతారు. ఎన్నో సంవత్సరాల నుంచి జరగని రీత్యా ఈ సంవత్సరంలో చాలా విశేషమైన పుణ్యఫలంతో పాటు సంతోషాన్ని, ఆనందాన్ని, మీ సంకల్పాలన్నీ కూడా సిద్ధిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం చాలా అదృష్టంగా ఉంటుంది. ఆరోగ్య పట్ల కాస్త జాగ్రత్త వహించండి. గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. అదొకటి సమస్య ఉంటుంది. పంచమ స్థానంలో ఈ రాహు ఉండడం వల్ల సంతాన స్థానం అంటాం. అనుకోకుండా గర్భాశయ అంటే అనుకోకుండా అబార్షన్స్ అయిపోవడం ఇలాంటివి కాస్త జాగ్రత్తగా ఉండాలి.
కొంచెం జాగ్రత్త వహించండి. ఆరోగ్యరీత్యా జాగ్రత్త వహించండి అంతే. ఇంకెటువంటి సమస్యలు మీ పైన ప్రభావం చూపించవు. మీకు విశేషంగా వృశ్చిక రాశి వారికి వివాహాది శుభకార్యాలు, సంతాన ప్రాప్తి, వ్యాపార వృద్ధి అనే విధానంగా శ్లోకం తెలియచేస్తుంది. అంతేకాకుండా ఆస్తి కొనుగోలు అనేది కూడా ఉంది. ఉన్నత స్థానాన్ని అభివృద్ధి చెందే యోగం ఉంది మీకు. మీకు లాభ నష్టాల కోష్టకంలో కూడా అభివృద్ధి ఉంది ఈ సంవత్సరంలో. ఈ సంవత్సరంలో అన్ని విధాల శుభ ప్రతిఫలాలు మీవవుతాయి. ఎందుకంటే సప్తంలో గురువు ఉన్నాడు కాబట్టి గురు అన్ని విధాలుగా మిమ్మల్ని రక్షిస్తూ ముందుకి దారి చూపిస్తారు. కానీ మీరు కష్టపడాలి. మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆలస్యం చేయొద్దు. మంచి పనికి మీరు తొందరగా ప్రయాణం గడపాలి. తొందరగా నిర్ణయాలు తీసుకోవాలి. మన మనసు ఎప్పుడైతే మంచిగా అనిపిస్తుందో అప్పుడు మంచి నిర్ణయాలు తీసుకొనేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో బాగుంటారు. ఈ సంవత్సరం అదృష్టమైన సంవత్సరం వృశ్చిక రాశి వారికి. ప్రశాంతంగా ఉండండి, ధర్మంగా నడుచుకుంటూ ఉండండి, మరియు మౌనంగా మీ పని మీరు చేస్తూ ఉండండి. కష్టపడండి, దానికి తగినట్టుగా ప్రతిఫలం మీదవుతుంది. ఈ సంవత్సరంలో మీరు శివారాధన ఎంత చేస్తారో, ఆ పరమేశ్వరుని ఎంత పూజిస్తారో, ఈశ్వర ఆరాధన ఎంత చేస్తారో, శివ చాలీస చదివినంత, ఈశ్వరుని పూజించినంత మీకు అభివృద్ధి చెందుతూనే ఉంటారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ సంవత్సరం జరగాలంటే శివారాధన చేస్తూ ఉండండి. సంవత్సరం అంతా సుఖ సంతోషంతో వర్ధిల్లండి. ఇదిగో మీ ముందు కనబడుతుంది. దీని పేరు శ్రీవాస్తు యంత్రం అని. ఇది చాలా రోజులు చాలా కష్టపడి చాలా ఆలోచించి దీర్ఘంగా ఏదైనా ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీని క్రియేట్ చేసే ఒక ట్రయాంగిల్, అంటే ఇలా దీనికే ఒక రేఖా గణితంలో మీకు అందరికీ తెలుసు, రేఖా గణిత శాస్త్రంలో దీనికి ఈ రేఖలు ఇలా కలిస్తే ఒక ఎనర్జీ ఉంటుంది. తర్వాత ఇలాంటి రేఖ చూసుకోండి, ఇది ఒక రేఖ మనకి ట్రయాంగిల్ షేప్లో ఉంది చూడండి. ఇదే ట్రయాంగిల్ని ఇలా కలిపితే చూసారా, ఇలా ట్రయాంగిల్ రెండు కలిపేస్తే ఒక చక్రంగా మారింది. ఇప్పుడే కానీ వీధిపోటు ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఇక నుండి ఆ వీధిపోటుకి ఆపోజిట్ మనకి ఏదైతే ఉంటుందో కాంపౌండ్ వాల్ కావచ్చు, ఇంటి గోడ కావచ్చు, అది వీధిపోటు అనేది తూర్పు ఉండొచ్చు, లేదు అంటే దక్షిణం ఉండొచ్చు, పరమట ఉండొచ్చు, ఉత్తరం ఉండొచ్చు, ఏ కార్నర్లో అయినా సరే ఆ ఒక వీధిపోటుకి ఆపోజిట్ మనము ఒక ఇంటికి మేక కొట్టి, ఆ కాంపౌండ్ కానీ ఇంటికి కానీ మేక కొట్టి దీన్ని తగిలించాలి అంతే. దీన్ని తగిలించేస్తే చాలు. ఏ నెగిటివ్ ఎనర్జీ అయినా ఇలా పడి ఈ నెగిటివ్ ఎనర్జీస్ని అలాగే బయట తోసేస్తుంది. ఈ షేప్స్ చూడండి, ఇది 9 ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 9 ఉంటాయి. ఇవి 9. ఇవి పాజిటివ్ ఎనర్జీని మాత్రం ఇది అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని అలాగే బయటికి తోసేస్తుంది. అలా తయారు చేసాం. అందుకే ఇక్కడ 9 విధానంగా 9 చక్రాలు వేసి దీని ఒక విశేషంగా సైంటిఫిక్ పిరమిడ్గా తయారు చేసాము. అందుకే దీన్ని జస్ట్ మన ఇంట్లో మేకు కొట్టి తగిలిస్తే చాలు, ఇంట్లో ఎటువంటి దోషం ఉన్నా దూరం అయిపోతుంది. మీ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తే ఇక భయపడకండి. వాస్తు దోషం ఉంది అని ఎవ్వరు చెప్పినా భయపడాల్సిన అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఇల్లు ఖాళీ చేసే అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఒక కాంపౌండ్ కొట్టేది, దబ్బేయడము, ఇల్లు దబ్బేయడం అలాంటిది అవసరం లేదు. ఎక్కడైతే వాస్తు దోషం ఉంది, ఏ గోడకు వాస్తు దోషం ఉంది, ఏ వీధి పోటుకి వాస్తు దోషం ఉందో అక్కడ మేకు కొట్టి దీన్ని ఒకటి తగిలించండి. ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసే అద్భుతమైన శ్రీవాస్తు యంత్రం.